కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం. నానమ్మ అయితే స్వీట్స్ ఇవ్వడానికి వెళ్ళింది, నేను మాత్రం చూడటానికి వెళ్ళాను కదా. చూడ్డానికా? ఎవరిని చూడ్డానికి? ఎవరిని అంటే మంగతారక్కని. వాళ్ళు ఏమైనా కొత్తగా ఇవాళే వచ్చారా స్పెషల్ గా వెళ్ళి చూడ్డానికి? ఏమో, నాకైతే కొత్తగాను స్పెషల్ గాను అనిపిస్తుంది. ఏయ్, ముందా టీవీ యాంకర్లా వేషాలాపు, లేకపోతే ఒక్కటిస్తాను. సరే, గుడికెళ్దాం పదండి. నేను రానులే బుజ్జమ్మ, మీరు వెళ్ళండి. ఏమైందన్నమ్మా? ఏం లేదు బుజ్జమ్మ, కొంచెం తలనొప్పిగా ఉందంతే, మీరు వెళ్ళండి. ఏయ్, పదవే. ఓకే. అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తే తలనొప్పిగానే ఉంటుంది నాన్నమ్మా. ముందా ఇంటికి వెళ్ళడం వెతకడం మాని ప్రశాంతంగా ఉంటావు. అక్క, నువ్వు రావట్లేదా? నేను ఒక్కదాన్నే వెళ్ళనా? ఏయ్, నోరు మూసుకునుండు, వస్తున్నాను. వెళ్ళొస్తాను. పదవే. రే గౌతమ్. ఏంది పోయిండారా? రే, వెళ్తేనే కదా నిన్ను గౌతమ్ అని పిలుస్తాను. ఓహేమో, నిజమే కదా, టెన్షన్ లో బుర్ర సరిగ్గా పనిచేయలేదబ్బా. సర్లే గాని చూడు, ఆ ముసలావిడికి నువ్విక్కడే ఉన్నావన్న అనుమానం వచ్చింది. అట్టట్టు వచ్చుండదబ్బా, నేను వాళ్ళకి ఎదురుగా పోలేదే. రే ఎదవా, ఎదురు పడకపోయినా సరే చాటు నుండో ముందు నుండో వెనక నుండో ఎటో ఒక వైపు నుంచి చూసుండొచ్చు కదరా. అవునబ్బా, కరెక్టే. చూసుండవా, నాతో 4 రోజులు మాట్లాడేసరికి నీ బుర్ర ఎంత షార్ప్ అయి ఉండదా? రే, ఎదవ జోకులాపి చెప్పేది కొంచెం సీరియస్ గా వింటావా? చెప్పబ్బా. ఈ రోజు ఆవిడ కనీసం పిలవని కూడా పిలవకుండా డైరెక్ట్ గా ఇంట్లోకి వచ్చేసింది. అంటే ఖచ్చితంగా నిన్ను పట్టుకుందామన్న ప్లాన్ తోనే వచ్చింది. కరెక్ట్ టైంకి నేను బయట ఉన్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ పాటికి నువ్వు దొరికిపోయి ఉండేవాడివి. థ్యాంక్స్ అబ్బా, నా కోసం చాలా రిస్క్ చేస్తా ఉండవు. నా పెళ్లికి నీకు 1000 రూపాయలు మంచి పట్టు సీర పెట్టి ఖచ్చితంగా నీ రుణం తీర్చుకుంటానులే. రేయ్, నేను టెన్షన్ తో చేస్తుంటే నీ దిక్కుమాల జోకులేంట్రా? గోప్ పగల కొడతాను. నోరు మూసుకొని విను. ఆ ముసలమ్మ సైలెంట్ గా ఉండదు. నువ్విక్కడే ఉన్నావన్న విషయం తెలుసుకునేదాకా ఏదో ఒక వంకతో రోజు వెతుకుతూనే ఉంటుంది. ప్రతిరోజు ఇలా మేనేజ్ చేయాలంటే చాలా కష్టం. అంటే ఏందబ్బా, నన్ను ఇంట్లోంచి పొమ్మని ఇండైరెక్ట్ గా చెప్తా ఉండవా? రే, ఇంత ఏదో వింట్రా నువ్వు? ఓయమ్మా, నాకే అనుకున్నా, నీకు కూడా తెలిసిపోయి ఉండదా? అబ్బా రే, అర్థమైంది లేవే. చూస్తా ఉంటే ప్రాబ్లం అయ్యేలా ఉండదు, వచ్చే పని బెరీన మొదలు పెట్టు అని చెప్తా ఉండవు, అంతే కదా? అమ్మయ్యా, థ్యాంక్స్ రా బాబు, ఇప్పటికైనా అర్థమైనందుకు. అర్థం అవడం మాత్రమే కాదు, ఆల్రెడీ ఆ పనిలోనే ఉండను. దానికోసం ఒక భయంకరమైన ప్లాన్ కూడా వేస్తున్నానులే. 6 అడుగులుంటాడా, 7 అడుగులిస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా, ఆశ పెడుతుంటాడా, ఆట పెడుతుంటాడా, ఆశ చూసుకుని గెంతు. 6 అడుగులుంటాడా, 7 అడుగులేస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా, సరిగ్గా 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 నిలువెందుకే, బెరుగ్గా బెరుగ్గా అయిపోకే. 6 అడుగులుంటాడా, 7 అడుగులేస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా, ఆశ పడుతుంటాడా, ఆట పడుతుంటాడా. రోడ్డు మీద అరుపులేంటి, పాటలేంటి? తిన్నగా నడవలేవా? నడవలేను కదా, అలా చూడకుండా ఉండలేను కదా. ఎందుకు పిచ్చా? ఆల్మోస్ట్ అదే పరిస్థితి సిస్టర్. పిచ్చి పిచ్చిగా డిస్టర్బ్ చేసి పడేస్తున్నాడు. డిస్టర్బ్ చేస్తున్నాడే కన్ను పిల్లగాడు, సతాయిస్తున్నాడు చిచ్చుబుడ్డిగాడు, కళ్ళొకొస్తున్నాడే రేతిరంతేయుడు. డిస్టర్బ్ చేస్తున్నాడా? ఎవరు? అయ్యో, నీకు తెలియదు కదా, మన ఎదురింటికి ఒక కత్తి లాంటి కుర్రాడొచ్చాడే బాబు. ఎవరే అతను? తాయారక్క వాళ్ళ చుట్టం అనుకుంటాను, కానీ అక్క ఏమున్నాడో తెలుసా?
అయ్యి బాబోయ్, చూడగానే మతి పోయిందనుకో, పిచ్చెక్కిపోయింది. అలా చూసానా ఇలా పడిపోయాను. ప్రభాస్ లాంటి హైట్, మహేష్ లాంటి అందం, పవన్ కళ్యాణ్ లాంటి స్టైల్. బాబోయ్ బాబోయ్ బాబోయ్, నా కళల్లో ఎలాంటి వాడైతే ఉన్నాడో అలాంటి వాడు యాజ్ ఇట్ ఈస్ దిగిపోయాడనుకో, నా కోసమే వచ్చాడనుకుంటాను. అక్క, నీకు విషయం తెలుసా? ఆల్రెడీ కళ్ళు కళ్ళు కలిసాయి. ఆల్మోస్ట్, కాదు మోస్ట్లీ కనెక్ట్ అయిపోయినట్టే. అయ్య బాబోయ్ బాబోయ్ బాబోయ్, వాడు కూడా నన్ను చూసి పడిపోయాడు బాబు. బీభత్సమైన కెమిస్ట్రీ మొదలైంది మా మధ్యలో. నడు. అయ్యి బాబోయ్, ఎంత జల్సీనే నీకు. నిన్ను ఎవరు లవ్ చేయట్లేదనా? మరీ అంత కొళ్ళు పనికిరాదమ్మా. నోరు మూసుకున్నాడు. ఇంతకీ ఎవరై ఉంటారు? శిథిలం గుండు సూదిగిచ్చు ఫలితం చిగురాకులే హృదయం పరువేము కొండ శిఖరం చిలికి చిలికి నవ్వుతూ చిక్కుతుంది నిండు పరువు. కన్నులదా ఆశలదా బుగ్గలదా ముందులదా పెనవేసుకున్న పెదవులదా నువ్వు కోరుకున్న సొగసులదా. వాడే. అయ్యో బాబోయ్, అప్పుడే ఫాలో చేయడం కూడా మొదలు పెట్టాడుగా. మామూలుగా కాదు, ఫుల్గా పడిపోయాడు. అమ్మో, వద్దులే, ఇప్పటికీ జల్సీగా ఫీల్ అవుతుంది. చెబితే ఇంకా కుళ్ళుకుంటుంది. అవునే, ఏం పేరు అతని పేరు? ఎవరి పేరక్క? అదే ఆ ఎదురింట్లో ఉన్న అతని పేరు. కృష్ణ. పూర్తి పేరు గోపాలకృష్ణ. కానీ నేను మాత్రం స్టైల్ గా క్రిష్ అని పిలుస్తాను. కొంచెం మోడర్న్ గా ఉంటుంది కదా. అవును, ఎందుకక్క సడన్ గా ఆ పేరు అడిగావు? ఏం లేదులే, పద.
ఏరా నా బుజ్జం వస్తుందా? ఏండే అడగాలని అడుగుతున్నారు కానండి మీరే చూస్తున్నారు కదండి. యాదవకానని నేను చూసినా సరే ఆ విషయం అసిస్టెంట్ గారు నువ్వే చెప్పాలా. అది సరేగానండి, ఇంతకీ కర్పూరం ప్లాన్ వర్కౌట్ అవుద్దంటారా? మామూలు కాదురా యాదవా, బీభత్సంగా వర్కౌట్ అవుద్ది. సంతలో గేదెలమ్మనంత తేలిగ్గా, సందులో కోళ్లు కొట్టేసినంత ఈజీగా వర్కౌట్ అవుద్ది. పూలకి ఎంత చండాలంగా ఉంది, ఇంకా ప్లానింగ్ ఎంత చండాలంగా ఉంటుందో. అబ్బా శుభం పలకాల్సిన సమయంలో అశుభం మాటలు మాట్లాడేవనుకో నీ జీవితానికి శుభం కాడేసేస్తున్నా ఏదో తత్తు కొడక అని. అరే ఈ బుల్లబ్బాయి ఒక్కసారి ప్లానింగ్ వేసాడంటే సెట్ అవడమే గానీ పట్టవడం ఉండదురా. అంత నమ్మకంగా ఎలా చెప్తున్నారండి బాబా? తస్సది అబ్బదీన అబ్బ కనకాంబరము. ఆ నమ్మకానికి కారణం ఆడలేడీస్ మనస్తత్వమే. ఒరే ఆడవాళ్ళు చూడడానికి అగ్నిపర్వతంలో కనబడతారు కానీ వాళ్ళ మనసు మాత్రం మంచుకోండ్రా. వాళ్ళు ఎంత తొందరగా బుస్సుమని పొంగిపోతారో అంత తొందరగా చల్లారిపోతారు ఐస్ ముక్కలాగా. ఇప్పుడు బుజ్జం వచ్చాక అరసేతిలో ఈ కర్పూరం వెలిగించి అడావిడి చేశాననుకో, అది చూసి బుజ్జమ్మ బుల్లబ్బాయికి నా మీద ఎంత ప్రేమో అని కరిగిపోద్ది. అప్పుడు బుజ్జమ్మకి నా మీద ప్రేమ వరదలా బురదలా పొంగిపోద్ది. ఏండే బురద వరద తర్వాత బుజ్జమ్మ గారు వచ్చేస్తున్నారు. ముందు మీ ప్రేమ వెలిగించండి. ఒరే నా బుజ్జమ్మ వచ్చేస్తుంది, తొందరగా వెలిగించరా బాబు. అయోధ్యలో రామయ్య, గోకులంలో కృష్ణయ్య. అక్కడ ఉన్నది రామయ్య కృష్ణయ్య కాదండి, శివయ్య. వడ్డీ మీదే కాదండి, కొంచెం పురాణం మీద కూడా దృష్టి పెట్టండి. పరమేశ్వర మంజునాథ, ఈశ్వర కాశీ విశ్వనాథ. నేను బతుకుతున్నది అన్నం తిని కాదు స్వామి, జనాలు రక్తం పీల్చుకు తాగి బుజ్జం అనే పేరును జపిస్తూ. నేను జీవిస్తున్నది గాలిని పీల్చు కాదు స్వామి, బుజ్జం అనే ఆయువును పీలుస్తూ. అక్క వీడు చాలా ఎక్కువ చేస్తున్నాడే. మనకెందుకు, ఊరుకో. ఉండక్క, అసలు వీడు ఓవర్ యాక్షన్ సంగతి ఏంటో చూద్దాం. ఈశ్వర పరమేశ్వర, కూరలేని పూరి ఎందుకు, బుజ్జమ్మ లేని నాకు ఈ జీవితం ఎందుకు. నందీశ్వర నీలకంఠ, బుజ్జమ్మ లేని నా జీవితం వ్యర్థం. పోలవరం ప్రాజెక్టుని జాతికి అంకితం చేసినట్టు నా ప్రేమని బుజ్జమ్మకే అంకితం చేశాను. కానీ ఈ విషయం బుజ్జమ్మకు తెలిసేదెలా? నేను కాలి బూడిదైపోయినా పర్వాలేదు సామే, కానీ నా ప్రేమ మాత్రం బతకాలే. బుజ్జమ్మే నా జీవితం, బుజ్జమ్మే నా సర్వస్వం. బుజ్జమ్మను నేను మనసారా ప్రేమిస్తున్నాను. ఓం బుజ్జమ్మ, ఓం బుజ్జమ్మ, ఓం బుజ్జమ్మ, ఓం బుజ్జమ్మ. ఇదేంటి లెక్క వెళ్ళిపోతుంది? చెయ్యి అసలే మండిపోతుంటే ఇంకోటి వేసేసి దరిద్రుడా. దండం పెట్టుకుందా పదా. బుజ్జమ్మ మీరెప్పుడు వచ్చారు? నువ్వు ఏదో ఓవరాక్షన్ చేస్తున్నప్పుడే. ఇది ఓవరాచన కాదే సినబుజ్జి, నా ప్రేమ రియాచ్చని. బుజ్జమ్మ నీ మనసులో ప్రేమ జ్యోతిని వెలిగించడం కోసమే నా చేతిలో ఈ జీవన జ్యోతిని వెలిగించాను. వెళ్దాం పదా. అక్క వీడి సంగతి తెలుస్తానని చెప్పాను కదక్క, కొంచెం ఉండు. బుజ్జమ్మ నీ ప్రేమ కోసం కర్పూరంలా కాలిపోవడమే కాదు, కొవ్వొత్తులా కరిగిపోతాను. నిజమా? ఊరుకోయేసిన బుజ్జి, ప్రేమ అనేది పిక్చర్ ట్యూబ్ లాంటిది. పిక్చర్ పై కనబడదు తప్ప ట్యూబ్ కనబడదు, ఎత్తుక్కోవాలి. రే సూపరు, ఆరిపోతుంది కానీ ఇంకోటి ఏరా. అలాగేనండి. అరే భలే ఎలిగిపోతుంది. అరసు కాలిపోతుంది సూర్యకాంతం. బుల్లబ్బాయికి మంట సరిపోట్లేదు, అదే వెలుగు సరిపోట్లేదు, ఇంకోటి ఏరా.
అరే నన్ను కర్పూరంతో కాలు చంపేత నువ్వు రారా చెప్తా నిన్న రే నిప్పెట్టేద్దా నీకు చంపేతను వీడు విడియాత వాట తిక్క కుదిరింది బాబోయ్ వీడు 4G కాదు 5G కంటే ఫాస్ట్ బాబోయ్ అయ్యో బాబోయ్ వీడు తెగ డిస్టర్బ్ చేసేస్తున్నాడు రా బాబోయ్ అలా తొంగి తొంగి చూడకురా బాబు నా గుండె జారి గల్లెత్తైపోతుంది అయ్ బాబాయ్ ఏడేడు ఈ మాయతరి కృష్ణుడు ఎటు మాయమైపోయాడబ్బా అక్క నేనిప్పుడే వస్తాను నువ్వు ప్రదక్షిణలు చేస్తూ ఉండు ఎక్కడికి? అబ్బా ఇప్పుడే వస్తానక్క చాలా ఇంపార్టెంట్ వర్క్ బాయ్